మీకు ఒకటి చెప్పనా నేను, కేసీఆర్ గారు కనుక ఇంకొక రకంగా ఆలోచించుంటే ఆ రెండో టర్మ్ ప్రారంభంలోనే హరీష్ రావు గారిని మంత్రి పదవి నుంచి పక్కకు పెట్టినప్పుడే ఆయనే పరోక్షంగా హరీష్ రావు గారితో పార్టీ పెట్టించాల్సి ఉండే. ఈ రేవంత్ రెడ్డి ఈ శని ఉండకపోయేది. ఇప్పుడు హరీష్ రావు గారే సీఎం ఉండేవారు. ఆ తెలంగాణకే చాలా లాభం జరిగేది. కానీ ఎందుకో ఆ రోజు ఆలోచన కేసీఆర్ గారికి రాలేదు. ఎందుకంటే ఆయన ప్రతిపక్షం ఇంకా లేవదు అనుకున్నాడు. మళ్ళీ ప్రతిపక్షానికి అధికారం రావడం అనేది సాధ్యం కాదనుకున్నాడు. ఆయన మనసులో బహుశా సింగపూర్ అధినేత లీ క్యూఆన్ యూ ఉండి ఉంటాడు. ఎందుకంటే అక్కడ 50 ఏళ్ల నుంచి ప్రతిపక్షాన్ని లేవకుండా చేశారు అక్కడి పాలకులు లీ క్యూఆన్ గాని ఆయన కొడుకు గాని. సో మొట్టమొదటి దేశం ఆయన విజిట్ చేసిన సింగపూరే కాబట్టి ఆయన బయోగ్రఫీలు అన్ని కూడా ఆయన చదివి ఉంటాడు. కాబట్టి తప్పకుండా సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయాలి, సింగపూర్ తరహాలని హెడేక్ లేకుండా చేయాలి ప్రతిపక్షాలది అనేది ఆయన మనసులో ఉండి ఉంటది. కానీ ప్రతిపక్షం మనం నొక్కేసినంత మాత్రాన పోద్దని ఎవరం అనుకోవాలి. ఉద్దేశంలో అప్పుడు హరీష్ రావుతో మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ పెట్టిస్తే హరీష్ రావు అధికారంలోకి వచ్చేవాడు, కాంగ్రెస్ వేరే వాళ్ళు వచ్చే అవకాశమే లేకపోయేది. ఒక తెలంగాణకు మళ్ళీ ఒక స్వీయ పాలన అనేది ఉండేది, మళ్ళీ ఒక తెలంగాణ పార్టీ అనేది ఉండేది. వాళ్ళ ఇంట్లో ఆ సంబంధాలు ఎప్పుడు ఉంటాయి. మామ అల్లుడు దేశపతి గారు అన్నయ్యన్నీ కూడా 100% నేను సమర్థిస్తున్నా. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు ఉండవు. భరత్ గారు, రాజకీయంగా కొన్ని టాక్టిక్స్ అవసరమై ఉండేవి. ఆ టాక్టిఫుల్ గానే ఆయన ఒక పార్టీ పెట్టించుంటే బాగుండేది అని అంటున్నా. ఓకే, పార్టీ పెట్టించి ఉంటే అంటే హరీష్ రావుకు కేసీఆర్ చెప్పి లేకపోతే మంత్రి పదవి ఇవ్వకుంటే పార్టీ పెట్టేవాళ్ళు అంటారా? అట్లా పార్టీ పెట్టేవాడు కాదు, పార్టీ పెట్టించుంటే బాగుండేది. ఆయన కేసీఆర్ కి ఎంత లాయలు ఉంటారో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ఆ రోజే ఆయన పార్టీ పెట్టేవాడు కదా. ఒకవేళ కనుక కేసీఆర్ గారి మీద ఆ లాయల్టీ ఆయనకు లేకపోతే, ఆ కోపం లేకపోతే, ఆయనకు ఆ లాయల్టీ లేకపోతే, అంటే అప్పుడు ఇద్దరికి ఇవ్వలేదు. కేటీఆర్ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇద్దరిని ఒకటేసారి తీసుకున్నారు మంత్రివర్గంలోకి కదా. అవును తీసుకున్నారు, బట్ కేటీఆర్ ని ముందు తీసుకున్నారు. ఇద్దరు ఒకటేసారి వర్కింగ్ ప్రెసిడెంట్. కరెక్ట్. అంటే కాకపోతే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 4 రోజులకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, మంత్రివర్గంలో మాత్రం తీసుకోలేదు. అంటే కీడించి మేలంచాలంటారు కదా భరత్ గారు. రేపు ఒకవేళ ఏదన్నా ఇప్పుడు ఒకటి హరీష్ రావు గారు కనుక నిజంగానే పార్టీ పెట్టుంటే ఏం జరిగేదంటే టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉన్న వాళ్ళంతా హరీష్ రావు గారు పార్టీలో పోయేవాళ్ళు. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఎట్లా వస్తుందండి? హరీష్ రావు గారే వచ్చేవారు. అటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు కేసీఆర్ గారు. అట్లా కూడా ఆలోచిస్తుండనా? అంటే మీరు చాలా డిఫరెంట్ సినారియో చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక భారతదేశానికే ఒక వెస్ట్ బెంగాల్లో ఒక గోల్డెన్ పిల్లర్ అనేవాళ్ళు ఆయన అప్పటి చీఫ్ మినిస్టర్ ని ఆయన జ్యోతిబస్ దించేశాడు కదా. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. సిద్ధార్థ శంకర్ రాయ్. ఆయన చీఫ్ మినిస్టర్. అవును, 66లో అంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ పోయిన తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ అక్కడ ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. ఇక్కడ కూడా కామరాజ్ నాడార్ అనేవాడు నెహ్రూకు ఇందిరాగాంధీకి పాఠాలు నేర్పిన వ్యక్తి, ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసిన వ్యక్తి. అటువంటి కామరాజ్ 23 తర్వాత మళ్ళీ రాలేదు అని అంటే డిఎంకే అన్నా డిఎంకే అనేది రెండు కూడా పెరియార్ రామస్వామి నాయక్ గారి ఆలోచనలోంచి వచ్చిన పార్టీ. అంటే ఈ రెండు ఉన్నప్పుడు ఇంకొక జాతీయ పార్టీకి అవకాశం లేకుండే. అక్కడ కూడా ఇంకో జాతీయ పార్టీకి అవకాశం లేకుండా సిపిఎం గాని మమతా బెనర్జీ గారు గాని సక్సెస్ చెప్పగలిగారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండేది. ఇటు తెలంగాణకు లాభం అయ్యేది, అటు కేసీఆర్ లాభం అయ్యేది. కానీ ఆయన ఎందుకో అటువంటి ఆలోచన చేయలేదు. ఇప్పుడు అవకాశం లేదండి. ఇప్పుడేమంటారు? ఇప్పుడు హరీష్ కేసీఆర్ మధ్య పూర్తిగా ప్యాచప్ అయిపోయింది, ఇంకా క్లారిటీ వచ్చేసింది. లీడర్స్ మధ్య మనస్పర్ధలు ఎప్పుడు వచ్చాయి భరత్ గారు? మనస్పర్ధలు లేదా? మనస్పర్ధలు లాస్ట్ 20 days గా అన్నారు కదా. లాస్ట్ 20 days గా లేవా? ప్లీనరీ సమయంలో ఉన్నాయి కదా. లేదు, అవి మనస్పర్ధలు అంటే చిన్న పొరపొచ్చాలే. ఇవి కింద ఉన్న కార్యకర్తలు ఎక్కువ చేస్తారండి. అగదుడు సభలో వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టారు, నీ ఫోటో పెట్టలేదని రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొద్దిగా బ్రెయిన్ లో కొంత డోపమైన్ అనేది కొంత తక్కువ రిలీజ్ అవుతుంది, లేదా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఎదుటోళ్ళు చెప్పినప్పుడు ఆ మానసికంగా ఆ కెమికల్స్ వల్ల కొన్ని ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి. కానీ నేను అలగడం అని కూడా అనను, చిన్నపాటి నారాజు అయిందని అనొస్తాను నేను.
నారాజ్ అలగడం కూడా కాదు అది. దేశపతి గారు అన్నారా, ఏమన్నారు అది? చిన్నపుచ్చుకోవడం అంటారు కదా, నారాజ్ దాన్ని మనం మామూలుగా చిన్నపుచ్చుకోవడం అంటారండి. చిన్నపుచ్చుకో అలగడం అనేది పెద్ద పదం కొంచెం. భరత్ గారు, ఓటమి జరిగిన తర్వాత అందరూ కూర్చున్నారు.